రాజు నాయక్ గారు మనం చూస్తున్నాం ఈరోజు గత అంటే నిన్నటి నుంచి వెళ్ళి ఇప్పటికి వరకు నడుస్తున్నటువంటి పార్లమెంటు విపక్ష నేతల్లో ఇప్పటికే ఒక రగడ మాత్రం నడుస్తుంది. తెలంగాణలో మేము ఖచ్చితంగా కులగణన చేశాం, కర్ణాటకలో చేశాం, మిగతా కాంగ్రెస్ పక్షాన ఉన్న నేతల్లో మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో కూడా చేస్తాం, అది కాంగ్రెస్ ప్రాంతానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే కనుక మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అతను చెప్పడం కూడా జరిగింది. ఏదైతే బీసీలకు 42%, 42% రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం ముస్లింలకే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి. అంటే బీసీలకు పట్టభద్రులుగా వారి కులగణనకు సంబంధించిన కుల సర్టిఫికెట్లు బీసీలు వీళ్ళు అని అప్పటికే ఎప్పుడో జారీ అయ్యాయి, గత వందల సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి మాట్లాడినప్పట్ల ఎలా చూడొచ్చు? అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది అని కిషన్ రెడ్డి గారు అంటారు. నిజంగానే బీసీలకు అన్యాయం జరుగుతుందా? ఇప్పుడే ముస్లింలలో ఉన్నటువంటి బీసీ నేతలు అంటే బీసీఈ కావచ్చు, బీసీ బి కావచ్చు, బీసీ 2 కావచ్చు, అంటే ఇలాంటి వారికి పరిస్థితి ఏంటి? మరి ముస్లిం ఇతర నేతలు వాళ్ళు కులగణనకు సంబంధించి బీసీలు కాదా? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారికి, సంధ్యారెడ్డి గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరు కూడా శుభ సాయంత్రం. ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడాలి. కేంద్ర మంత్రులు దురదృష్టవశాత్తు అయ్యారు అనుకోవాలనా, మరి లేకపోతే వీళ్ళు లక్కీ లాటరీలో గెలిచిరు అనుకోవాలనా, మరి లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవాలనో నాకైతే అర్థమైతే లేదు. భారత రాజ్యాంగంలోని నేను ఎందుకంటే ఈ కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే చదువు నేర్పాలి. మేము పిహెచ్డీలు పీడిఎఫ్లు చేసి రాజ్యాంగం పైన అవపోసన బట్టి ఉన్నాం కాబట్టి కొంత వాళ్ళ బుర్రకెక్కాలి కాబట్టి బీజేపీ నాయకులకు కొంత చెప్పాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 243(d)(6) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్లు ఈ భారతదేశంలో వెనుకబడినటువంటి కులాలకు రాజ్యాంగము రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఎన్హాన్స్ చేసుకోవచ్చు జనాభా ఆధారితంగా అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. ఇంకో విషయం ఏం మాట్లాడి కిషన్ రెడ్డి గారు అంటే ముస్లింలకు ఇస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జ్ఞానము బుద్ధి ఏదైనా అవగాహన ఉంటే నీ ప్రాంతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫస్ట్ వాళ్ళకి తీసే నీకు దమ్ముంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే బీజేపీతో స్నేహం ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, అంటే ఈ రాష్ట్రాలు కేరళ కానీ లేకపోతే ఇక్కడ అన్నిట్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నటువంటి మీరు ఈరోజు ఇక్కడేదో బీజేపీలో అంటే ముస్లింలకు వీళ్ళు 42% ఇస్తారు, అయితే ఇస్తే వీళ్ళకి ఏదో చెందుతుంది. నేనేమంటున్నా అంటే, సరే నీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా లేకపోతే నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది ఉండొచ్చు. మరి అదే ముస్లింలు కాశ్మీర్లో కానీ నోటు రద్దు వద్దు అన్నా కూడా కాశ్మీర్లో మాకు కల్పకండి అని కొంతమంది మాట్లాడినా, లేకపోతే ఇంకొక చోట కొన్ని విషయాలు 370 ఆర్టికల్ తీసేయమని చెప్పినప్పుడు మరి ఆగినావా? నువ్వు ఆగినావా? దాంట్లలో ఎక్కడ ఏది కనిపించకుండా నీ ట్రిపుల్ తలాక్లు లేకపోతే ఇవి అవి అన్ని తీసి పడేసినావు. మరి దీంట్లో కూడా నీకు చేయాల్సింది ఉంటే చేసేసే దమ్ముంటే, బీసీలకు నీకు చేయాలని నిజమైన ప్రేమ ఉంటే, ఇది లేక ఇక కాకమ్మ కథలన్నీ కూడా చెప్పుకుంటా పోతా ఉన్నారు. సరే, భారతీయ జనతా పార్టీ బీసీలకు అంటే వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కానీ, రిజర్వేషన్ ఎన్హాన్స్ చేసే ప్రక్రియ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకమని బహిరంగంగానే రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. మేము ఇవ్వము అని చెప్తున్నాడు. ఇక వాళ్ళన్నీ చెప్పకుండా, కాకమ్మ కథలన్నీ చెప్పకుండానే మేము ఇయ్యము, ముస్లిమ్స్ ఉన్నారని. ఒకవేళ నీకు ముస్లిమ్స్ ఎజెండా అయితే ముస్లింలకు ప్రత్యేక ప్రతిపాదన హోదా కల్పించి ఇంకో 10% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి ఇవ్వు 9th షెడ్యూల్లో పెట్టి. తమిళనాడులో రిజర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ చెప్పిందో, ఇంద్రసాహని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, లేకపోతే గోపాలస్వామి కేసు కానీ, ఈ కేసులలో ఏదైతే 50% దాటకూడదని అనుకున్నప్పుడు మరి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చినావు? ఆ రోజు 50% బెంచ్ గుర్తు రాలేదా? 50% బెంచ్ మార్క్ గుర్తు రాలేదా? ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతానికి ఒక శాపంలా మారింది. ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు కూడా శాపంలా మారింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క మన తెలంగాణ ప్రాంతం పైన జరుగుతున్నటువంటి మెల్లకన్ను, శీతకన్ను, లేకపోతే సవతి తల్లి ప్రేమ చూపిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి నేను వస్తాను. కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ఈరోజు, సరే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జనాభా గణన చేసిందా, కుల గణన చేసిందా, లేకపోతే ఏదో ఒక గణన చేసింది. ఏమని చేసింది? వాళ్ళు చేసినటువంటి ఏదైతే సీప్ ఉందో, ఏదైతే సోషియో
సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ దాంట్లో వాళ్ళు చేసేదన్నా సక్రమంగా చేస్తే బాగుండు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, గౌరవ పెద్దలు ప్రసాద్ గారు చెప్తారనుకున్నా, అది కొంత చెప్పినుంటే కూడా బాగుండు, దానికి యాడ్ అవుతుండే. గతంలో ఏదైతే మహారాష్ట్రలో కానీ లేకపోతే బీహార్లో కానీ గతంలో చేసినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. ఏమని కేసులు ఉన్నాయి? మహారాష్ట్ర, బీహార్లో రిజర్వేషన్ ఎన్హాన్స్ చేస్తున్నాం, బీసీలకు ఇంత పర్సెంటేజ్ పెంచుకోండి అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఎట్లు కొట్టేసింది? అక్కడ డెడికేషన్ కమిషన్ లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏదైతే ట్రిపుల్ టెస్ట్తో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా చేయకుండా ఈ కావాలని చెప్పి హుటాహుటిన ఏదో బీసీలపై ప్రేమ ఉన్నట్టు బీసీల ఓట్లు దండుకోవడానికి, బీసీల ఓట్లను తీసుకోవడానికి చేసినటువంటి కుట్రలాగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా నిజాయితీతో చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఎందుకో డెడికేషన్ కమిషన్ వేయొచ్చు కదా. డెడికేషన్ అంటే గతంలో వేరే రాష్ట్రాల్లో ఒక ప్రాక్టీస్ ఉందండి. ఇది నేను చెప్పేది కాదు, నేను ఏదో వాళ్ళ మీద బట్టకాల్చి మీద వేయడం అనేది కాదు, అంటే చట్టం చెప్తున్నా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెప్తున్నా. సుప్రీంకోర్టులో గతంలో ప్రభుత్వం నియమించిన కమిటీలతోటి కాస్ట్ సెన్సేషన్ ఇది జరిగిన, కాస్ట్ లెక్కలు చేసిన, అదేవిధంగా జనాభా లెక్కలు తీసిన, దాంతో రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడు ఇది కాదు, ఈ రకంగా చేయడం కాదు, ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిటీని అంటే స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని గుర్తించి దాన్ని లోకల్గా సర్వే చేయాలని చెప్పేసి క్లియర్గా మనకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. దానికి కాదని చెప్పేసి హుటాహుటిన చేసేసి ఈరోజు నవ్వుల పాలు కాకూడదు తెలంగాణ అనేది నా ఉద్దేశం. అది చేయకుండా దానిపైన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పదుల సంఖ్యలో చెప్పింది, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, కేంద్రం పైన ఫోర్సు తీసుకోపోదాం, కేంద్రం పైన ప్రెజర్ పెడదాం, ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఇక్కడ పెట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకోపోయి ప్రధానిని కలిసి మనం తెలంగాణలో ఒక బీసీ చేసేటప్పుడు ఈ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి 10 సార్లు చెప్తే ఇవేవిగా ఉదయం లేస్తే కేసీఆర్ని తిట్టడమే ఎజెండా. ఇది మీకు నేనేమంటున్నా అంటే ఒక నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చేటప్పుడు, నిర్మాణాత్మకమైన అసెంబ్లీలో కూడా మాట్లాడేటప్పుడు ఈ జనాభా లెక్కల గురించి వాళ్ళ కాస్ట్ సెన్సేషన్ కాస్ట్కి సంబంధించినటువంటి జనాభా లెక్కల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇవన్నీ చెప్పారు బీఆర్ఎస్ పార్టీ. ఏనాడు వినకపోగా పెడచెవిన పెడితే ఇప్పుడు పార్లమెంట్ దగ్గర నవ్వుల పాలవుతున్నాం, ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నవ్వుల పాలవుతాం. బీసీల దగ్గర పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బీసీల పరిస్థితి ఏంది? వాళ్ళకు 1931 సంవత్సరంలో జరిగినటువంటి జనాభా లెక్కల ద్వారానే ఇప్పటివరకు ఇచ్చిరండి. ఏదైతే మండల్ కమిషన్ ఉంది, పెద్దలు నేను చెప్తే, నేను తప్పేమని చెప్తే కూడా నేను కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మండల్ కమిషన్ సంబంధించి ఆనాడు 1979 సంవత్సరంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రాజకీయంగా, వృత్తిపరంగా, ఆర్థికపరమైన విద్య, ఉద్యోగ విషయాల్లో రిజర్వేషన్ కల్పించాలని బీపీ మండల్ గారికి ఒక చైర్మన్ వేసారు. బీపీ మండల్ గారు ఒక సంవత్సరంలో మొత్తం కూడా స్టడీ చేసి ఒక 3,465 3,500 దాదాపు 3,500 కాస్ట్స్ భారతదేశంలో ఉన్నాయి, వీళ్ళని వివిధ రకాలుగా ఉన్నారు, వీళ్ళకి ఇవ్వండి ఎంబడే 52% అని చెప్పేసి చెప్పారు. కానీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అయితే ఇందిరాగాంధీ తాత్సారం చేయడం, రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్ పార్లమెంట్లో వచ్చేసి డైరెక్ట్గా మేము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడారు. ఇది దౌర్భాగ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఒక రకంగా ఉంటే ఈరోజు మారినా కూడా కనీసం మీరు ఉన్నటువంటి ప్రొసీజర్ని ఫాలో కాలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రొసీజర్ కాకపోయినా కూడా ఎలాంటి ప్రొసీజర్ లేకుండా చట్టాలు అమలవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ అమలవుతాయి, పెద్ద నోట్ల రద్దు అమలవుతాయి, కాశ్మీర్ని స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తారు. మీరు అనుకుంటేనేమో ఆ రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలను కూలగొట్టి మీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు బీజేపీ. తెలంగాణ మాత్రం ఇచ్చిన దానికి ఈ రకంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం. దీనిపైన ఏంటంటే ఇది ఎట్లా ఉందనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎట్లుందంటే ఏదో మేము కొట్టినట్లు చేయి, మేము ఏడ్చినట్లు చేస్తాం, మీరు కొట్టినట్లు చేయండి, మేము ఏడ్చినట్లు చేస్తాం అనేది ఇద్దరిది దొంగ నాటకం, కపట నాటకం బీసీల పైననే ఆ సామెత గుర్తొస్తుంది. కాబట్టి ఇది కాదు, చట్టబద్ధత ఉండే విధంగా ఈరోజు ఆర్డినెన్స్ అంటున్నారండి. రాష్ట్రపతికి, అంటే నేను చదువుకున్న వ్యక్తిని చెప్తున్నా, రాష్ట్రపతికి బిల్లును పంపించిన తర్వాత ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర ఇంకా నిర్ణయం ఎలాంటి ఏర్పడకముందే ఆర్డినెన్స్ పాస్ చేయవచ్చా? జరుగుతుందా? బిల్లులు ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగానే ఇక్కడ అవుతుందా? అది చట్టం కాదు. ఒకవేళ ఆర్డినెన్స్ అట్లా వచ్చినా కూడా గతంలో అట్లా రాష్ట్రాలలో చేసిన ఆర్డినెన్స్ అక్కడ ఉన్నటువంటి హైకోర్టులే, ఇంకా సుప్రీంకోర్టు వరకు కూడా కాదు, హైకోర్టులే కొట్టిపడేసినాయి. భారతదేశంలో మోడీ గారు ప్రధాని అయిపోయిన తర్వాత 100ల సంఖ్యలో అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి అక్కడ పంపిస్తే ఈ రోజుకి ఒక్కటి కూడా దిక్కు దివానా లేదు. ఏది
ఏదైతే వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ బీజేపీ టీఆర్ఎస్ కానీ డిఎంకే కానీ లేకపోతే అక్కడ కేరళలో సిపిఐ కానీ ఇలాంటి పార్టీలు అసెంబ్లీలో బిల్లులు పెట్టి అక్కడ పంపిస్తే 10 సంవత్సరాలలో ఇప్పటికీ అతిగతి లేదు. మరి ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో పాస్ చేసి పంపించేస్తే ఎవరు దాన్ని చూడాలి? దానిపైన ఎట్లా ఫోర్స్ పెట్టాలి? తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని కలుపుకోపోవాల్సినటువంటి అవసరం ఉండే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండే. ముందుకు ఢిల్లీ పైన ఢిల్లీ మెడలు వంచాలంటే ఉత్తగా జరగదు. పోయి కాకమ్మ కథలు చెప్పి మా పెద్దన్న నీ పెద్దన్నను ఒప్పించు. నువ్వు పెద్దన్నను 100 సార్లు కలిస్తే తెలంగాణ విషయంలో అన్నావు, 100 సార్లు కాదు 10 సార్లు బీసీ దాన్ని కలు. దీనికి అట్లా ఆ రకంగా చేస్తే సక్సెస్ అవుతాం తప్ప లేకపోతే కాదు అనేది నా ఉద్దేశం అండి రాజమౌళి గారు.